గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. అవధానం కార్యక్రమానికి శుభస్వాగతం. పసి వయస్సునే పరిమళించిన కవిత్వ భావనలు, లేత మనసులో పల్లవించిన తెలుగు మహత్వాలు, మొగ్గ తొడగకనే గుబాళించిన పాండిత్య పుప్పొడి, చిన్ని విత్తనంలో విశేష వృక్షం దాగి ఉన్నట్లు, బుడిబుడి అడుగులలో భవిష్యత్ దర్శనం అయినట్లు, లేలేత చేతులతో అలవోకగా ఎక్కుబెట్టిన తెలుగు భాష ధనుస్సు, అక్షయ తూణీరం నుండి పుంఖానుపుంఖలుగా వెలువరిస్తున్న పద్య గద్య ఆసు సమస్య దత్తపది నెస్తాక్షరులకు ధీటైన అస్త్రాలు, బాలభాష నుంచి జనించిన వృక్ష ఊడలు మ్రాను అయి ప్రౌఢ సాహితీ సీమలో జొచ్చుకొని మెచ్చు కోలాటాల మధ్య బాలవిష్ణువై అవధాన పాలకడలిలో బాలావధాన సాయి అయి దినదిన ప్రవర్ధమానమవుతున్న నిత్య నూత్నుడు సుధనువుడు. అయ్యా అధ్యక్షుల వారు, మరి ఇంకెందుకు ఆలస్యం, బాలభానుడి లేత కిరణాలకు స్వాగతం పలుకుతూ ఈ అవధానాన్ని ఆరంభిస్తారా? ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా ఈనాడు అవధానాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులకు శుభస్వాగతం. ఈరోజు తెలుగు భాషకు ప్రత్యేకమైనటువంటి ఈ అవధాన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల చేత మనం జరుపుకుంటూ ఉన్నాం. అవధానాన్ని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి భాషాశక్తి చిరంజీవి డాక్టర్ సుసర్ల సుధన్వ. డాక్టర్ సుసర్ల సుధన్వ ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి. ఆయన జగద్గురు శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులైనటువంటి భారతీతీర్థ మహాస్వాముల వారి ఆశీర్వాద బలంచేత అవధాన రంగంలో అడుగిడి ఇప్పటి వరకు 6 అష్టావధానాలను ప్రతిష్టాత్మకమైనటువంటి వివిధ వేదికల మీద నిరాఘాటంగా నిరర్గళంగా నిర్వహించి నేడు 7వ అవధానాన్ని సప్తాద్రీశ్వరుని యొక్క కరుణా కటాక్షంతో ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా నిర్వహిస్తూ ఉండడం స్వామివారి కరుణా కటాక్షంగాక మరొక్కటి కాదు. ఈ అవధానానికి అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ వరసుసర్ల మహాన్వయ భాగ్యమనగ ఉదయమంది సుధన్వుడై ముదముగూర్చు లేత మీసాల బాలకా ప్రీతితోడ నేటి అవధాన దీక్షను నిష్టగొనుమో. వెంకటేశ్వర సత్కృపా విభవ గరిమ అక్షరమ్మగు అవధాన యజ్ఞ ఫలము సర్వలోకాంకితము జేయు జవము బలము గురు కటాక్షము చేనుంది కొనుము యశము. శుభమస్తు అని అవధానికి మంగళాశాసనాలు తెలియజేస్తూ తన ఇష్టదేవత ప్రార్థనతో అవధానాన్ని ప్రారంభించమని తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యూహ పర్వతతటే వప్రక్రీడాధురంధరం వందేంతరాజకదళీభంజనం కుంజరాననం శృంగక్ష్మాభృన్నివాసే శుకముఖమునిభిः సేవ్యమానాంఘ్రిపద్మే స్వాంగచ్ఛాయా విధూతామృతకరసురరాడ్వాహనే వాక్సవిత్రీ శంభుశ్రీనాథముఖ్యామరవరనికరైర్మోదతః పూజ్యమానే విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్య హృదిద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం అని పలుకుగా ఆశీర్వదించే తల్లికి స్వామివారికి చక్కని పలుకులు ఇవ్వమని
దీవించమని కోరుతూ, వెనకాల ఉండి అవధానం నడిపించేది సాక్షాత్తు స్వామివారే. వారి సన్నిధిలో ఇవాళ అవధానం చేసే భాగ్యం కలిగింది. అవధానం చేయగలుగుతున్నాను ఈ పీఠం మీద కూర్చొని అంటే అది తల్లిదండ్రుల మరియు గురువుల యొక్క ఆశీ ప్రభావం మాత్రమే. వారికి నమస్కరించుకుంటూ, నన్ను అవధానిగా తీర్చిదిద్దినది అవధాన విద్యా వికాస పరిషత్తు. మరమాముల దత్తాత్రేయ శర్మ గురువు గారు, కేవీఎన్ ఆచార్య గారు, వీరు ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి శిబిరం, దానిలోనే అక్కడ అవధానం నేర్చుకోగలిగాను. అవధాన విద్య అనేది ఎటువంటిది, దాని యొక్క సారము తెలిపినది గురువులు ఆముదాల మురళి గారు, బులుసు అపర్ణక్క గారు. ఇప్పుడు ప్రస్తుతం వ్యాకరణ పాఠాలు గావిస్తున్నారు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వీరికి నమస్కరించుకుంటూ, ఇవాళ ఈ సభకు సంచాలకత్వం వహిస్తూ వారి యొక్క వాత్సల్యంతో తిరుపతి నుండి ఇక్కడికి విచ్చేసి అవధానాన్ని నడిపించడానికి వచ్చారు గురువులు ఆముదాల మురళి గారు. వారికి నమస్కరించుకుంటూ ప్రత్యేకంగా, గొల్ల పిల్లవాని పిల్లన గ్రోవియై మధుర పద్య విద్య మారుతమిడు శతవధాని హంస సారస్వతోత్తంస మురళి గురుని దలతు పరమభక్తి. సభలో ఎంతోమంది పండితులు, సభాసదులందరికీ, పృచ్ఛకాళికి అందరికీ నమస్కరించుకుంటూ, కంధిజ హృద్యాత్మున్ సద్బంధున్ భాక్స్ఫాయదర్థ పథమై పంచున్ సైంధవ సప్త ప్రభ భక్తింధనమౌ మాధ్యమం బే ఎస్విబిసి అని ఎస్విబిసి వారికి నమఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాల్టి అవధానాన్ని మొదలుపెట్టమని గురువుగారికి ప్రార్థన. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా అవిచ్ఛిన్న సంప్రదాయార్థులై ఈ అష్టావధాన సాహితీ క్రతువును అవధాని గారి ప్రార్థన అనంతరం నిషిద్ధాక్షరితో ప్రారంభం చేస్తున్నాం. ఈ నిషిద్ధాక్షరి అంశాన్ని ప్రఖ్యాత వ్యాకరణ పండితులు అష్టావధాని శ్రీ చిడితోటి విజయ్ కుమార్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. అవధానంలో తరువాత అంశం సమస్య. ఆ అంశాన్ని అష్టావధానిని విదుషీమణి శ్రీమతి శ్రీదేవి గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అంశం దత్తపది. ఆ దత్తపది అంశాన్ని ప్రఖ్యాత పండితులు, యువభారతి సభ్యులు, సాహిత్యానికి అనలేని సేవ చేస్తూ ఉన్నటువంటి శ్రీ సాధన నరసింహాచార్యుల వారు నిర్వహిస్తూ ఉన్నారు. వర్ణనాంశాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు. వారు సంగీతము, నాట్యము, సాహిత్యంలో ప్రవేశం ఉన్నటువంటి వారు. స్వయంగా శ్రీకళామంజరి అనే సంస్థ ద్వారా అవధాన విద్యకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వారు. తర్వాత అంశం న్యస్తాక్షరి అనేటువంటి అంశం. తేనీటి కవిగా ప్రసిద్ధులైనటువంటి సినిమా కవి, గేయ రచయిత శ్రీ పంతుల విట్టుబాబు గారు నిర్వహిస్తూ ఉన్నారు. అటు పిమ్మట శ్రీ చింతా రామకృష్ణారావు గారు చిత్ర బంధ కవిత్వంలో అందివేసినటువంటి చేయి అష్టావధాని. వారు ఈ అవధానంలో చందోభాషణ అనేటువంటి అంశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అంశాన్ని అవధాన విద్యా వికాస పరిషత్తు వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి శ్రీ కేవీఎన్ ఆచార్య గారు ఆశు అనే అంశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అన్ని అంశాలకు ఆటవిడుపు లాంటిది, వెన్నుదన్ను లాంటిది అయినటువంటి అప్రస్తుత ప్రసంగం అంశాన్ని ప్రఖ్యాత పండితులు, సంస్కృత ఆంధ్రాలలో వన్నెదేరినటువంటి వారు శ్రీ మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు. వారు వందలాది భువన విజయాలలో తెనాలి రామకృష్ణుని పాత్ర పోషించినటువంటి వారు. వారు ఈ అంశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం మొట్టమొదటగా నిషిద్ధాక్షరి అంశంలోకి ప్రవేశించి దాన్ని కొనసాగిస్తున్నాం. నిషిద్ధాక్షరి అంటే ఒక అంశాన్ని ఇచ్చి, సాధారణంగా తెలుగులో అయితే కందపద్యం చెప్పమంటారు, సంస్కృతంలో అయితే అనుష్టుప్ శ్లోకం చెప్పమని అంటారు. ప్రత్యక్షరాన్ని నిషేధం చేస్తూ ఉంటే వారు కోరినటువంటి అంశం వచ్చేటట్లు అవధాని గారు చెప్పాల్సి ఉంటుంది. అది నిషిద్ధాక్షరి యొక్క వైనం. చిడితోటి విజయ్ కుమార్ గారు
ఇప్పుడు నిషిద్ధాక్షరి అంశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అవధాన మహోదయ, తిరుమల పుణ్యక్షేత్ర వర్ణన అనే అంశమును తీసుకొని కందం అనే చందములో మనం నిషిద్ధాక్షరి చేస్తున్నాము. ఆద్యక్షర నిషేధం లేదు. ఆద్యక్షర నిషేధం లేదు అని అన్నారు కనుక అవధాని గారు ప్రారంభం చేస్తారు. ఆద్యక్షరము శ్రీ. అవధానం మంగళకరంగా ప్రారంభమైనది శ్రీకారంతో. తర్వాత మంగళకరంలోని మా నిషేధం. మా నిషేధం అన్నారు. స హ్రస్వము స. శ్రీ స. దయలోని దా నిషేధము. దయలోని దా నిషేధం. తి శ్రీ సతి. శ్రీ సతి. అమ్మవారు వచ్చారు. గోవింద గోవింద. అప్రస్తుత ప్రసంగం వారికి పెద్ద నియమాలేమి ఉండవు. ఫలానా వాళ్ళు మాట్లాడిన తర్వాత రావాలనేసేమి నియమం ఉండదు. కాబట్టి వారు గోవిందనామ స్మరణతో వారి అంశాన్ని ప్రారంభం చేశారు. శుభం భూయాత్. అవధాని గారు, అయ్యా గోవింద గోవింద అని సప్తగిరులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. స్వామివారి సన్నిధిలోకి వెళ్ళేవాళ్ళు కూడా గోవింద గోవింద అంటారు. అలవేలు మంగమ్మకు పద్మావతికి కోపం వచ్చింది. వీళ్ళందరూ మావారి పాదాలు శ్రీవారి పాదాలు చూడ్డానికి వస్తారు, కానీ కిందనున్న గోవిందరాజస్వామి పేరు చెప్తారు, మా ఆయనకి ప్రఖ్యాతి తప్ప పేరు లేకుండా పోయింది అని ఇద్దరు దేవేరులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా మంచి సలహా చెప్పండి స్వామి. బాగుంది, చక్కని ప్రశ్న. కొండపైనున్న స్వామివారికి వారికి భేదం ఉందని వారు అనుకోరండి. స్వామివారి హృదయ కమలంలో వారు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆ భేదాన్ని వారు పట్టించుకోరు. గొల్లు గోవిందరాజులవి ముడుపులు వెంకటేశ్వర స్వామి అని సామెత చెప్తూ ఉంటారు. అది విశేషం. అందుకని ఇల్లాలకి కాస్త లెక్కాపత్రం అప్పచెప్తే మన కాపురాలు బాగుంటాయి. బాగుంది. అయితే ఇక్కడ పారమార్థికమైనటువంటి విషయం ఒకటి ఉంది. గో అంటే వేదం అని అర్థం. గోవిందుడు అంటే వేదాంత మహావాక్యాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దానికి గోవింద అని పేరు. గోభిః వేదాంత వాక్యైః విందతి ప్రాప్నోతి అనేన ఇతి గోవిందః అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి గోవిందుడు అంటే వేదాంత వాక్యాల చేత తెలియబడేటువంటి పరబ్రహ్మ స్వరూపం అని. ఆ పరబ్రహ్మ స్వరూపంలోని వారే శ్రీ వెంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతీదేవి, సమస్త నామరూపాత్మకమైనటువంటి సృష్టి అంతా ఆ పరబ్రహ్మంలోని అంతర్భాగమే కనుక గోవింద అన్నప్పుడు సమస్తాన్ని కొలిచినట్టే అవుతుంది అనేది కూడా మనం భావించాలి. తర్వాత నిషేధం. నదీష్ణుడులో నకారం నిషేధము. నకారం నిషేధం. చి హ్రస్వము. శ్రీ సతి చి. చిన్నారిలో చి. తన్మయత్వంలో తకార నిషేధము. తన్మయత్వంలో తకార నిషేధం. ఆయన అన్ని మంగళము, దయ, తన్మయం ఇవన్నీ నిషేధిస్తారు. అవును, శుభాలేవి దగ్గరికి రాకుండా. ఇప్పుడు అవధాని గారు చీ అనగానే ప్రాశ్నికుల వారు తా నిషేధం అనడానికి కారణం ఏమిటంటే ఆ చిత్తులో ఉండేటువంటి తా రాకూడదనేటువంటి ఉద్దేశంతో వారు అన్నారు. దాన్ని అవధాని గారు ఎలా అధిగమిస్తారో చూద్దాం. దాకారానికి వావత్తు. చిద్వా. శ్రీ సతి చిద్వా. సత్యములోని సకారము. సకారం నిషిద్ధం. అద్భుతమైనటువంటి నిషేధం. చిద్వాస అనకుండా సకారం నిషేధం చేశారు. చిద్వార్ధి. చిద్వార్ధి. దీర్ఘము. శ్రీ సతి చిద్వార్ధి. వార్ధి అంటే సముద్రం అని అర్థం. వార్ధి అని దీర్ఘం చెప్పడం వల్ల సంబోధన అయిపోయింది. సో నిషేధం లేదు. ఆ తర్వాత అవధాని యొక్క ప్రణాళిక ఏమిటో తెలియదు కాబట్టి ప్రాశ్నికుల వారు నిషేధం లేదన్నారు. దీన్ని ఏమంటారంటే వదిలి పట్టుకోవడం అంటారు. మొదటి పాదం శ్రీ సతి చిద్వార్ధీందున్. తర్వాత రెండో పాదం కూడా నిషేధం కొనసాగుతుంది. ఇప్పుడు అమ్మవారు కూడా చైతన్యం వార్ధిలోనే పుట్టింది కదండి. అవునండి. మరి ఆ వార్ధిలో పుట్టిన ఇందు చంద్రుడు అమ్మవారి తమ్ముడు అవుతాడు కదా. అవునండి. మరి మీరు అయ్యవారిని కూడా చంద్రుడినే చేశారు. ఇప్పుడు బావమరుదులు ఇద్దరు ఒకే ఇంట్లో ఎట్లా ఉంటారు నాకు అర్థం కాలే. ఏమైనా పొసుగుతుందంటారా? ఒకసారి ఆలోచించండి. మీ పద్యం అద్భుతంగా ఉంది. ఊరికే నా పాత్ర నేను నిర్వహిస్తున్నాను. చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు కదండి, అది పర్లేదు. ఇకపోతే విష్ణుమూర్తిని చూస్తూ ఉంటే 4 నెలలు నిద్రపోతారు ఆయన. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇద్దరికి.
ఎవరిదోని వాళ్ళు ఉంటారండి. ఎవరి వల్ల వాళ్ళు ఉంటారు. ఇక్కడ శ్రీసతి యొక్క చైతన్యం అనేటువంటి సముద్రంలో చంద్రుని లాంటి వాడు అని, అమ్మవారి చైతన్యం అది. ఎందుకు అమ్మవారి యొక్క కటాక్షం నుంచే, ఆ ఉన్మేషాల నుంచి సమస్త సృష్టి పుట్టిందని చెప్పి అంటారు కనుక స్వామి కూడా అమ్మవారి యొక్క కటాక్షంలో నుంచే పుట్టాడు అనేటువంటి భావనతో, ఆ చైతన్య సృష్టి భావనతో చెప్పడం జరిగింది. భజ గోవిందంలోని భకారి నిషేధము 2 అక్షరాలు వేసుకోండి, రాసముని వేసుకోండి. చంద్రుడు వచ్చాడు కాబట్టి భాష అనేటువంటి పదం వస్తే కాంతి అనేది వస్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రాశ్నికుల వారు చాలా అద్భుతమైనటువంటి నిషేధం చేశారు. సాసు సాసు నిషేధం, తకారం తకారం నిషేధం. ని సాసున్ని నకారానికి నకారం ఒత్తు. సాసున్ని జకార నిషేధము. నిజ అనేటువంటి అర్థం రాకుండా జా నిషేధం చేశారు. సాసున్నిమ్నా మాకు నిమ్నా. నిమ్నా గరుత్మంతుడులోని గా నిషేధము. గా నిషేధం. ఆ, ర్చ సాసున్నిమ్నార్చ నమ్రతలోని నా నిషేధము. నమ్రతలో ఆ, నా నిషేధం. అర్చన రాకుండా నా నిషేధం చేశారు. శ్రీ సతి చిద్వార్దీందున్ సాసున్నిమ్నార్చ అంతవరకు వచ్చింది పద్యం. సాసున్నిమ్నార్చమై పద్యంలోని పా నిషేధము 2 అక్షరాలు వేసుకోండి, ఇతితో ఎతితో పాటు. అబ్బా, ఎంత ఉదారం అండి. ఇప్పటి వరకు సంస్కృతంలో సాగినటువంటిది మై అనడంతో తెలుగు ద్యోతకం అవుతూ ఉన్నది. నిలుస్తుందో లేదో చూడాలి. శిలా దీర్ఘము. సాసున్నిమ్నార్చమై శిలా తత్క్షణంలోని తకార నిషేధము. తకారం నిషేధం. బాగుంది. శిలాఢ్య ఆఢ్య అంటే శ్రేష్టమైన అన్నటువంటి అర్థం. వర్ధిష్ఠులోని వకార నిషేధము. వా నిషేధం. శిలాఢ్య అయిన తర్వాత వర్ధిష్ణువులో వకారం నిషేధం చెప్పారు. శిలాఢ్యత ఆ, త తా యమునలోని శ్రేష్టత లాగా. యమునలోని యా నిషేధము. యా నిషేధము. ఉమ్, ని హ్రస్వము. ఉమ్. శిలాఢ్యత ని భకార నిషేధము. అబ్బా, బహకారం నిషేధం. శ్రీ సతి చిద్వార్ధీందున్ సాసున్నిమ్నార్చమై శిలాఢ్యత నిల్వన్. శుభం. ఆ, నిల్వన్ నిల్వన్. నిల్వన్ శిలాఢ్యత నిల్వన్. శిలాఢ్యత నిల్వన్. బాగుంది. శ్రీ సతి చిద్వార్ధీందున్ సాసున్నిమ్నార్చమై శిలాఢ్యత నిల్వన్. 2 పాదాలు నిషిద్ధాక్షరం. ఈ విధంగా మనం ప్రత్యక్షర నిషేధం చేస్తూనే అద్భుతమైనటువంటి భావ సంపత్తి కలిగినటువంటి మొదటి 2 పాదాలు నిషిద్ధాక్షరిలో పూర్తి చేసుకున్నాం. తర్వాత అంశం సమస్య. ఆ సమస్యను ఆరవల్లి శ్రీదేవి గారు ఇస్తారు. అస్మద్గురుభ్యో నమః. రవమే ముఖ్యము మీకు మాకు సభలో రాజిల్లు పెక్కండ్రుకున్. రవమే ముఖ్యము మీకు మాకు సభలో రాజిల్ల పెక్కండ్రకున్. రవం అంటే శబ్దం అండి. రవమే ముఖ్యము మీకు మాకు సభలో అని అనడం వల్ల ఏమైందంటే కాస్త గట్టిగా మాట్లాడండి అనేటువంటి సూచన సమస్య ద్వారా ఇచ్చినట్టయింది. మీకేమైనా వినిపించకుండా ఉంటే ఈ సూచన ద్వారా చెప్పినట్టు సమస్య ఒక సూచనప్రాయంగా ఉన్నది. రవమే ముఖ్యము మీకు మాకు సభలో రాజిల్ల పెక్కండ్రకున్. సభలో గోల పెట్టవచ్చు అని అర్థం. గోల పెట్టేదాన్నే సభ అంటారు. అప్రస్తుతం వారు దానికే కదా ఉంటారు. గగ్గోలు పెడితే రభస అవుతుంది. అవును. ఈ మత్తేబ విక్రీడిత వృత్తాన్ని వారు సమస్యగా స్వీకరించి అందులో ఉన్నటువంటి విరుద్ధాంశాన్ని పోగొట్టుతూ పై 3 పాదాలు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రవమే ముఖ్యము మీకు మాకు సభలో రాజిల్లు పెక్కండ్రకున్. స్తవనీయం బగు విష్ణువై జగమునన్. విష్ణు శబ్దానికి వ్యాప్నోతి సర్వభూతేషు ఇది విష్ణు అని అర్థం. పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి ఉన్నటువంటి వాడు అని అర్థం. ఈ జగన్మునన్ అనడం వల్ల జ అంటే పుట్టేది, గా అంటే పోయేది.
పుట్టడం పోవడం అనేటువంటి జనన మరణ స్వభావం కలిగినటువంటి సమస్తమైనటువంటి విశ్వమునందు వ్యాపించి స్థవనీయుడుగా ఉన్నటువంటి వాడు, కొనియాడదగినటువంటి వాడుగా ఉన్నవాడు అనేటువంటి అర్థంలో స్తవనీయంబగు విష్ణువై జగమునన్ అని అత్యద్భుతమైనటువంటి ఎత్తుగడతో పద్యాన్ని ప్రారంభించారు. అవధాన్ గారు, కథ అనేది చెప్పేవాడికి అర్థమవుతుంది, వినేవాడికి అర్థమవుతుంది. కవిత్వము చెప్పేవాడికి అర్థమవుతుంది, వినేవాడికి అర్థం కాదు. వేదాంతం ఇద్దరికీ అర్థం కాదు. ఇప్పుడు ఆయన జ అంటే పుట్టేది, గ అంటే గమనించేది అని చెప్పారు. ఈ జన్మించి గమించే వీటన్నింటిలోని పరమాత్ముడు ఉంటాడట, కానీ ఆయనకి మాత్రం పుట్టుక ఇది లేదట. అనాది అనంత. అవును, అవునండి. ఆయన అనాది అనంతుడై ఉంటాడు, కానీ ఆద్యంతములు ఉన్నటువంటి అన్నింటిలోనే ఆయన ఉంటాడు. చాలా గొప్పగా సెలవిచ్చారండి. నేను ఇవ్వలేదండి, ఇది భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటిది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః అని 2 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్పాను. స్తవనీయంబగు విష్ణువై జగమునన్ సారస్వతారంభమై. సారస్వతము అంటే రసముతో కూడినటువంటిది. కారణం ఏమిటంటే రసోవై సహా, అతడు రసస్వరూపుడు. ఆ రసస్వరూపమైనటువంటి సృష్టి ప్రారంభమైనది. స్తవనీయంబగు విష్ణువై జగమునన్ సారస్వతారంభమై అవధానమ్మున పల్క మోక్ష ఘృణియై ఆత్మ ప్రబోధార్థమై. బాగుంది, చాలా బాగుంది. స్తవనీయంబగు విష్ణువై జగమునన్ సారస్వతారంభమై అవధానమ్మున పల్క మోక్ష ఘృణియై ఆత్మ ప్రబోధార్థమై. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ విధంగా సమస్యలో మొదటి 2 పాదాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత మనం దత్తపది అంశాన్ని స్వీకరిస్తాం. శ్రీమాన్ సాధన నృసింహాచార్యుల వారు ఆ అంశాన్ని నిర్వహిస్తారు. అవధాన్ గారు, ప్రపంచ శాంతి కోసం మనం స్వామివారిని కోరుతూ నేను ఇచ్చే పదాలతో ఒక పద్యాన్ని మాకు అందించండి. భక్తి, యుక్తి, రక్తి, శక్తి. భక్తి, యుక్తి, రక్తి, శక్తి. ఈ 4 పదాలు వాడి ప్రపంచ శాంతిని ప్రసాదించమని పెరుమాళ్ళను కోరుకుందాం. సాధారణంగా దత్తపది అంశం ఇచ్చినప్పుడు 4 పదాలు ఇచ్చి అంశాన్ని చెప్పిన తర్వాత ఛందో నిర్దేశం కూడా చేయొచ్చు. అది ప్రాశ్నికుల యొక్క స్వేచ్ఛ. భక్తిన్ స్పేష్ఠాసక్తిన్. భక్తిన్ స్పేష్ఠాసక్తిన్. స్పేత అంటే విస్తృతమైన అని అర్థం. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే విస్తృతమైనటువంటి ఆసక్తితో ఉండాలి భక్తి. భక్తిన్ స్పేష్ఠాసక్తిన్ రక్తిజ యుద్ధంబుల విన్యాయంబుకో. న్యాయంబుకో అన్నారు. అక్కడికి 2 పాదాల్లో చివరి గురువు మిగిలింది, అది తర్వాత ఆవృత్తంలో చెబుతారు. ఇప్పుడు మనం దత్తపదిలో మొదటి 2 పాదాలు చెప్పుకున్నాం. తర్వాత వర్ణనాంశం శ్రీమతి లక్ష్మీ మానస గారు ఇస్తారు. సభకు నమస్కారం. అవధాని గారు, గజేంద్ర మోక్షణం ఘట్టాన్ని వర్ణించవలసిందిగా కోరుతున్నాను. మత్త కోకిల ఛందస్సులు. దంతఘట్టనాత్మదార్ఢ్యము అంటే బాధంతా పంటి బిగువును దాచుకున్నాడని కదా. అంటే పంటి బిగువును దాచుకున్నాడు బాధను. అది ఎప్పటి వరకు దాచుకుంటాడు? అవి కూడా విరిగేంత వరకు దాచుకుంటాడు. అవి విరిగిన అంటే ఎవరు దిక్కు అనుకుంటూ ప్రశ్నిస్తుంటాడు. ఉన్న సాధనాలన్నీ ఊడిపోయాక ఊర్ధ్వలోకాలకి చూస్తాం అంతే. అంతే. ఇక్కడ మకరి దంత ఘట్టన, కరి ఆత్మ దార్ఢ్యము. పోతన్ గారి భాగవతం చదివేటప్పుడు ఈ ఘట్టంలో 10,00,000 కోటి కరణే విభుండనై అంటాడు గజేంద్రుడు. చాలా అద్భుతంగా ఉత్తమ పురుషులోనే వాక్యం.
అంటే మొత్తం ఎన్ని ఏనుగులు వెళ్ళే అవధాని గారు? నాథుడు అంటే భర్త, కరణి అంటే ఆడ ఏనుగులు అని అర్థం. 1,00,00,000,000 ఆడ ఏనుగులకి ఇది భర్తట. అంటే అంత సంఖ్య, అంటే సరస్సు ఎంత ఉండాలి? అక్కడ సరస్సు ఎంత పెద్దదని కాదు, గజేంద్రుని యొక్క అహంకారం ఎంత పెద్దది అని అది చాలా ఇది బాగుంది. బాగుంది. అలాగే 33 కోట్ల దేవతలు అన్నప్పుడు కూడా ఆ కోటి కూడా సమూహవాచకమే కానీ సంఖ్యావాచకం కాదు. అవునండి. దంతఘట్టనన ఆత్మదార్ఢ్యము దారి తప్పగ శోకియై. ఇక్కడ దార్ఢ్యము అనేటువంటి పదం దృఢ అనేటువంటి శబ్దం నుంచి వచ్చినటువంటిది. దృఢ అంటే గట్టి అని అర్థం. ఆ దార్ఢ్యము అనేది దానికి తద్దితమై దృఢత్వము అనేటువంటి అర్థంలో చెప్పబడింది. దంతఘట్టనన ఆత్మదార్ఢ్యము దారి తప్పగ శోకియై. దంతిరాట్టటు దంతిరాట్టటు. ఇక్కడ దంతిరాట్ అని చెప్పి అన్నారు. దంతి అంటే ఏనుగు అని అర్థం, దంతములు కలిగినటువంటిది అని అర్థంలో దంతిరాట్ అనడం వల్ల గజేంద్రుడు అని చెప్తున్నారు. దంతిరాట్టటు దాంతి కోల్పడి. బాగుంది. దంతిరాట్టటు దాంతి కోల్పడి ధ్వాంతమానసుడవ్వగన్. బాగుంది. ఇప్పుడు 2 పాదాలు. దంతఘట్టనన ఆత్మదార్ఢ్యము దారి తప్పగ శోకియై. దంతిరాట్టటు దాంతి కోల్పడి ధ్వాంతమానసుడవుచుతాన్. ఇప్పుడు న్యస్తాక్షరి అంశాన్ని పంతుల విట్టుబాబు గారు ఇస్తారు. సభకి నమస్కారం. అవధాని గారు, శార్దూల వృత్తంలో మొదటి పాదంలో 3వ అక్షరం శ్రీ, మొదటి పాదం 3వ అక్షరం శ్రీ, 2వ పాదంలో 5వ అక్షరం ని, 2వ పాదం 5వ అక్షరం నీ, 3వ పాదంలో 12వ అక్షరం వా, వా, 4వ పాదంలో 16వ అక్షరం సం, 4వ పాదం 16వ అక్షరం సం. శ్రీనివాసం. శ్రీనివాసం. ఈ పదాలు వచ్చేట్టుగా శేషాచలమే ఆదిశేషుడిగా, వెంకటేశ్వరుడే విష్ణుమూర్తిగా భావిస్తూ శార్దూలంలో పద్యం. శేషాచలమే ఆదిశేషునిగా, వెంకటేశ్వరుడు విష్ణుమూర్తిగా. పుచ్చశ్రీ చెలువార, పుచ్చశ్రీ చెలువార శైలతరమై, పుచ్చశ్రీ చెలువార శైలతరమై భూభార భూభార ధుర్యంబునే. స్వేచ్ఛగా సాగిపోయేటువంటి స్వచ్ఛమైన ఇచ్చన్ స్వామిని. ప్రవాహం కలిగిన నదిలాగా సాగిపోతుంది పద్యం. ఇచ్చన్ స్వామిని. 5వ అక్షరం నీ వచ్చింది. ఇచ్చన్ స్వామిని. చన్ స్వామిని మోయుచుండునది, మోయుచుండునది ప్రాగీక్షశ్రవం బేగదా. సర్పానికి చక్షుస్రవము అని పేరు, అంటే కళ్ళతో వినేది అని అర్థం. అదే అర్థాన్ని తీసుకొని ప్రాగ్ ఈక్షస్రవము అనేటువంటి పదప్రయోగం చేశారు. ఆ ప్రాక్ అంటే ఆది అని అర్థం, ఈక్షస్రవం అంటే శేషుడు అనేటువంటి అర్థం. ప్రాగీక్షస్రవము అనడం ద్వారా ఆదిశేషుడు అనేటువంటి అర్థాన్ని సాధించడం జరిగింది. పుచ్చశ్రీ చెలువార శైలతరమై భూభార ధుర్యంబునే. ఇచ్చన్ స్వామిని మోయుచుండునది ప్రాగీక్షశ్రవం బేగదా. అది 2 పాదాలు న్యస్తాక్షరి. ఆ తర్వాత మనం ఛందోభాషణం అనేటువంటి అంశాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఛందోభాషణంలో ప్రాశ్నికులుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి శ్రీ చింతా రామకృష్ణారావు గారు అంశ నిర్దేశం చేయకుండా ఏదో ఒక అంశాన్ని తాను పద్యంలో ప్రారంభం చేస్తారు. అవధాని గారు అది ఏ ఛందస్సులో ప్రారంభం చేశారో ఆ లయమాత్రం చేతనే గ్రహించి అదే ఛందస్సులో ఎక్కడి వరకు అంశాన్ని నిర్వహించి ఆపారో అక్కడి నుంచి కొనసాగిస్తారు. దీనికే ఛందోభాషణము అని పేరు. మనం వ్యవహారంలో చెప్పుకోవాలంటే ఛందస్సులో మాట్లాడుకోవడం అంతే. ఇప్పుడు ఆ అంశాన్ని కొనసాగించాల్సిందిగా మాన్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారిని ప్రారంభించండి. నీ పేరేమి? సుధన్వా. నీకు శుభముల్ నిత్యము కాంక్షింతువా? నీ పేరేమి?
సుధన్వ నీకు శుభముల్ నిత్యంబు కాంక్షింతువా. నాపై ప్రేమను గల్గు స్వామి నిలువన్, నాపై ప్రేమను గల్గు స్వామి నిలువన్, నాకేల ఈ వేర్కాంక్షలే, నాకేల వేర్కాంక్షలున్. శ్రీపద్మాక్షుని గాంచితే నిజ మనస్సింధు ప్రభావంబుపై ప్రభావం వదై. శ్రీ పద్మాక్షునిగాంచితే నిజమన సింధు ప్రభావం బదై. నీపై సత్కృప చూపెనా సతము కంటిన్ రెప్పయై కాచుతాన్. బా సదము కంటిన్ రెప్పయ్యగా తాన్. ఈ విధంగా చందోభాషణం అనేటువంటి అంశం పూర్తయింది. ఆ తర్వాత ఆసు అంశాన్ని శ్రీమాన్ కేవిఎన్ ఆచార్య గారు నిర్వహిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అవధాని గారు, అయ్యో, ఈ అవధానాలు ఎవరెవరికి ఏమేమి లాభాన్నిస్తాయి? అవధానికి నవధానము, ఆ వ్యవధానికి అవధానికి నవధానము, వ్యవధానికి వ్యవధానికి భయము తొలగ, వ్యవధానికి భయము తొలగన ఆత్మధృతియున్, ఆత్మధృతియు ఆత్మద్రఢిమన్, ఆత్మద్రఢిమన్. ద్రఢిమ కూడా దృఢ నుంచి వచ్చినటువంటిది. కవిరాజుల కాశుత్వము ప్రవిమల ప్రవిమల భాషామృతంబు ప్రజలకు నిచ్చున్. అవధానికి నవధానము, వ్యవధానికి వ్యవధానికి భయము తొలగ ఆత్మద్రఢిమన్. కవిరాజుల కాశుత్వము ప్రవిమల భాషామృతంబు ప్రజలకు నిచ్చున్. చాలా చక్కనైనటువంటి ఆసువుతో ఈ ఆవృత్తాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మొదటి ఆవృత్తంలో మనం అన్ని అంశాలు రెండు పాదాలు పూర్తి చేశాం. ఇప్పుడు రెండవ ఆవృత్తంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. నిషేధాక్షరి నిర్నిషేధంగా సాగుతుంది. సమస్య ఒక పాదం మిగిలింది. అలా మిగిలినటువంటి అంశాలను మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు అవధాని గారు నిషేధపూర్వకంగా చెప్పినటువంటి మొదటి 2 పాదాలను ఒకసారి చెప్పి ఆ తర్వాత పద్యంలోని 3-4 పాదాలను తర్వాత చెబుతారు. అవధాని గారు కొనసాగించండి. నిషిద్ధాక్షరి అంశంలో చెప్పిన మొదటి 2 పద్యపాదాలు శ్రీ సతి చిద్వార్ధీందున్ సాసున్ నిమ్నార్చమై శిలాఢ్యత నిల్వన్ భాసిత సత్క్షితి మోక్షన్యాసం వై తిరుమలయది నాణ్యత నొప్పున్. బాగుంది. చాలా చక్కగా నిషిద్ధాక్షరి అంశం తిరుమల పర్వతాలను వర్ణించమని చెప్పన్నారు. ఆ తిరుమల పర్వతం మోక్షన్యాసం అని వర్ణించడం చాలా అద్భుతమైనటువంటి విషయం. సప్తశైలేశ్వరుని సన్నిధానానికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా సాయుధ్యం కలుగుతుందనేటువంటి అర్థంలో మోక్షన్యాసము అనేటువంటి పదాన్ని సార్థకంగా ప్రయోగిస్తూ చాలా చక్కనైనటువంటి పద్యాన్ని చెప్పారు. ఇప్పుడు మనం సమస్య పూరణంలోకి వెళుతూ ఉన్నాం. అవధాని గారు సమస్య పూరణ గావించండి. రవమే ముఖ్యము మీకు మాకు సభలో రాజిల్లు పెక్కండ్రకున్. సమస్య స్తవనీయం బగు విష్ణువై జగమునన్ సారస్వతారంభమై అవధానం మునబల్క మోక్షఘృణి అయి ఆత్మ ప్రబోధార్థమై నవనీతం విడుపాలమాట్కి తపమున్ ప్రాణంబె ఓంకార సద్రవమే ముఖ్యము మీకు మాకు సభలో రంజిల్లు పెక్కండ్రకున్. చాలా చక్కగా ఉంది. శ్రీదేవి గారు ఇచ్చినటువంటి సమస్యను ఆధ్యాత్మిక సుగంధ పరిమళంతో చక్కగా పూరించారు. ఇక్కడ మోక్షఘృణి అనేటువంటి అద్భుతమైన ప్రయోగం. ఘృణి కాంతివాచకం, కిరణం అనేటువంటి అర్థం. మోక్షం అనేటువంటి కాంతి ఎందుకు చెప్తున్నారంటే దుఃఖం ఎప్పుడు చీకటి, దుఃఖం నుంచి విడుదల పొందడమే మోక్షం. ఆ మోక్షం అనేటువంటి కాంతిని పొందడానికి కావలసినటువంటిది ఏమిటంటే తపస్సు. ఆ తపస్సు నిలవాలంటే దానికి ఒక ఆలంబన కావాలి. ఆ ఆలంబన ఏమిటి అంటే ఓంకారం ఆలంబన.
ఆ ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకార మకారాలు వాటిని అనుసంధానం చేసేటువంటి విధానానికి తపస్సు అని పేరు పెట్టి అది ఎలా ఉండాలంటే పాలను కాచి దాన్ని తోడుబెట్టి ఆ పెరుగును చిలికి దాంట్లో నుంచి వెన్నను తీసినట్టు ఉండాలి. ఆ వెన్న అనేది మోక్షము. ఈ విధమైనటువంటి అద్భుతమైన సమన్వయంతో సమస్యాపూరణ జరిగింది. అవధాని దత్తపదిలో మిగిలినటువంటి 2 పదాలను ఉపయోగించి ఆ పద్యం 2 పాదాలు పూర్తి చేస్తారు. అవధాని గారు కానివ్వండి. ఇందాక మీకు చెప్పిన 2 పాదాలు భక్తిన్ స్ఫేష్టాసక్తిన్ రక్తిజయుద్ధంబులవ్వి న్యాయంబుకో అని ఇందాక ఆపాను. అలా కాకుండా న్యాయంబులకో రక్తిజయుద్ధంబులవ్వి న్యాయంబులకో యుక్తిన్వరమడిగెద యుక్తిన్వరమున్కోరెద శక్తి నిడుము విశ్వశాంతియే నిలువన్ నిడుము దేవ విశ్వశాంతియే నిలువన్. బాగుంది. చాలా బాగుంది. చాలా చక్కగా దత్తపది పూర్తయింది. అటు తర్వాత వర్ణనాంశం మిగిలినటువంటి 2 పాదాలు మత్త కోకిల వృత్తంలో గజేంద్ర మోక్షణం అంశం జరుగుతూ ఉంది. మొదటి 2 పాదాలైనవి. ఇక మిగిలినటువంటి 2 పాదాలు అవధాని గారు పూర్తి చేస్తారు. వర్ణనాంశంలో మొదటి 2 పాదాలు దంతఘట్టనన ఆత్మదార్ఢ్యము దారి తప్పగ శోకియై దంతిరాట్టటు దాంతి కోల్పడి ధాంతమానసుడౌచుతాన్. అక్కడ దాంతి కోల్పడి అనేటువంటి మాట చాలా గొప్పది. దాంతి అంటే ఇంద్రియ నిగ్రహం. నీళ్లు తాగడానికి వెళ్ళినటువంటి గజేంద్రుడు నీళ్లు తాగి బయట రాలేదు. తనతో కూడా పరివేష్టించి ఉన్నటువంటి ఆడు ఏనుగులతో ఆడడం మొదలుపెట్టాడు. అక్కడ దాంతి కోల్పడ్డాడు. ఆ దాంతి ఎప్పుడైతే కోల్పోయాడో అప్పుడు ధ్వాంతమానసుడయ్యాడు అని చెప్పి అన్నారు. అంటే అజ్ఞానం అనేటువంటి చీకటి అతని మనసులోనికి ప్రవేశించింది. సుంతయైనను పల్కవేమని సృక్కిచీరగ శౌరికై స్వాంతవేగమునచ్యుతుండు ద్విపాగ్రగణ్యుని ప్రోవడే. బాగుంది, ప్రోవడే. ఇప్పుడు మొత్తం పద్యాన్ని ఒకసారి చెబుతారు అవధాని గారు. దంతఘట్టనన ఆత్మదార్ఢ్యము దారి తప్పగ శోకియై దంతిరాట్టటు దాంతి కోల్పడ ధ్వాంతమానసుడౌచుతాన్ సుంతయైనను పల్కవేమని సృక్కిచీరగ శౌరికై స్వాంతవేగమునచ్యుతుండు ద్విపాగ్రగణ్యుని ప్రోవడే. చాలా బాగుంది. వర్ణనాంశంలో శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు అడిగినటువంటి మత్త కోకిల వృత్తంలో గజేంద్ర మోక్షణం వృత్తాంతాన్ని చాలా చక్కగా చెప్పారు అవధాని గారు. ఇప్పుడు న్యస్తాక్షరి అంశంలో మొదటి పాదంలో 3వ అక్షరం శ్రీ వచ్చేటట్లు, 2వ పాదంలో 5వ అక్షరం నీ వచ్చేటట్లు మొదటి 2 పాదాలు చెప్పారు. మిగిలినటువంటి 2 పాదాల్లో ఎక్కడెక్కడ ఏ అక్షరాలు రావాలో చెబుతూ ఆ పాదాలను పూర్తి చేస్తారు. అవధాని గారు కానివ్వండి. పుచ్ఛశ్రీ చెలువార శైలతరమై భూభారధుర్యంబునే ఇచ్చన్ స్వామిని మోయుచుండునది ప్రాగీక్షశ్రవం బేగదా. అది మొదటి 2 పాదాలు. ఆదిశేషుడే శేషశైలము అనేటువంటి వర్ణనాంశంతో న్యస్తాక్షరి సాగుతూ ఉన్నది. మొదటి 2 పాదాల్లో మొదటి పాదంలో 3వ అక్షరం శ్రీ, 2వ పాదంలో 5వ అక్షరం నీ న్యస్తం చేసి 2 పాదాలు పూర్తి చేశారు. మిగిలినటువంటి 2 పాదాలు 12వ అక్షరం వా, 4వ పాదంలో 16వ అక్షరం సం న్యస్తం చేస్తూ వర్ణనాంశాన్ని న్యస్తాక్షరితో పూర్తి చేస్తారు. స్వచ్ఛంబై వృజినానలంబణచ. బాగుంది. వృజినానలంబనచ. స్వచ్ఛంబై వృజినానలంబనచ. అవధాని గారు, తిరుమల కొండ మీద స్వామివారికి మొక్కుకున్న వాళ్ళు
తల నీలాలు అర్పిస్తారు. అవునండి. అక్కడ మాత్రమే ఈ జుట్టుని నీలాలు అంటారు. మరి ఇంకెక్కడ దీనికి నీలాలు అనే పదం ఉపయోగించరు. ఏమిటి విశేషం? అక్కడ మాత్రమే నీలాలు అంటారు. నీలాలని ఎందుకంటారు అంటే, జుట్టు అనేది మనకి మామూలుగా అహంకారానికి ప్రతీకగా భావిస్తాము. ఆ పాపాన్ని పండనివ్వకుండానే దాన్ని నల్లగానే ఉంచుతాడు కాబట్టి వెంకటేశ్వరుడు దాన్ని అలాగే స్వీకరిస్తాడు కాబట్టి తల నీలాలు అని మనం అంటే పాపాన్ని పండనివ్వకుండా. ఓకే. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మంచి యవనంలో ఉన్నప్పుడే నీలాలు సమర్పించాలి, నల్లగా ఉన్నప్పుడే రంగేసిని సమర్పించాలి. స్వచ్ఛం వై వృజినాణలం వనజు వార్క్ష్య ప్రీత నీలాభ్రమై. వృక్ష సముదాయం వార్క్ష్యప్రేత నీలాభ్రమై. సచ్చక్తిన్ వార్క్ష్య ప్రీత నీలాభ్రమై సచ్చక్తిన్. సచ్చక్తిన్ కలికాలమందు. సచ్చక్తిన్ లేకపోతే సచ్చక్తిన్ కలికాలమందు హరియే. మీరు విష్ణువు అని అడిగారు కాబట్టి సచ్చక్తిన్ కలికాలమందు హరియే. శైలస్థ సంవర్ధియై. ఇప్పుడు అవధాని గారు న్యస్తాక్షరి పద్యాన్ని ఒకసారి పునరుటంకిస్తారు. పుచ్ఛశ్రీ చెలువార శైలతరమై భూభారధుర్యంబునై ఇచ్చన్ స్వామిని మోయుచుండునది ప్రాగీక్షశ్రవంబే గదా. స్వచ్ఛం వై వృజినాణలం వనుచు వార్క్ష్య ప్రీత నీలాభ్రమై సచ్చక్తిన్ కలికాలమందు హరియే. శైలస్థ సంవర్ధియై. చాలా చక్కగా న్యస్తాక్షరి పద్యం వచ్చింది. ఇప్పుడు చందోభాషణ 2వ ఆవృత్తం శ్రీమాన్ చింతా రామకృష్ణారావు గారు ప్రారంభం చేస్తారు. అమ్మ పలుకు ఘనము అమృతంబు ఘనమౌను తెలియునటుల నాకు తెలుకుమయ్య. 2 ఘనములెట్లు రెట్టించి చెప్పెద. 2 ఘనములెట్లు రెట్టించి చెప్పెద. అమ్మ కన్న మిన్న అవనిగలదే. బాగుంది, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. అమ్మ కన్న మిన్న అవనిగలదే అని అంటే భూమి మీద ఉండే వాటిలో ఏది అమ్మతో సమానమైనటువంటిది లేదు అని. అమృతం మనకు అందుబాటులో లేదు కాబట్టి దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం తర్వాత అంశం ఆసువులోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అవధాని గారు, మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఉన్నాం. భక్తి అంటే మీదైన నిర్వచనం ఏమంటే చెప్పండి. భక్తిని నిర్వచించాలి. ప్రేమకు మార్నుడి అవునది స్థేమం వై హృదయమందు క్షేమం బిచ్చున్. ప్రేమకు మార్నుడి అవునది స్థేమం వై హృదయమందు క్షేమం బిచ్చున్. శ్రీమంతం బగుభావన. బాగుంది. శ్రీమంతం బగుభావన నామాతీతం బునౌచు. అవధాని గారు, ఏదైనా ఎక్కువ అని చెప్పడానికి ఉపసర్గ అతి అని వాడతాం. అవసరము, ఎక్కువ అవసరం ఉంది అంటే అత్యవసరము అంటాం. ఆశ ఎక్కువ ఉంటే అత్యాశ అంటాం. ఎవరింట్లోనైనా ఆచారాలు ఎక్కువగా ఉంటే ఏమనాలి? ఆచారాతిశయం అంటే సరిపోతుందండి. అంతేనా? అంతే. బాగుంది. నామాతీతంబు భక్తి నవవిధ కృతులన్. బాగుంది. ఈ విధంగా మనం అవధానాన్ని అత్యంత రంజకంగా అద్భుతంగా పూర్తి చేసుకున్నాం. ధారా కార్యక్రమం పూర్తయింది. ఇక నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి అనేటువంటి 5 అంశాల ధారణ ఇప్పుడు జరుగుతుంది. ధారణ అనేది పతాక సన్నివేశం. ఈ ధారణతో అవధానం పూర్తవుతుంది. ఇప్పటి వరకు పూరణ కార్యక్రమం అయింది. ఇక ధారణ కార్యక్రమం ఉంటుంది. అవధాని గారు వరుసగా నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి అనేటువంటి 5 అంశాలను ధారణ చేస్తారు. శ్రీ సతి చిద్వార్ధీందున్ సాసున్నిమ్నార్చమై శిలాఢ్యత నిల్వన్ భాసిత సత్క్షితి మోక్షన్యాసంబౌ తిరుమలయది నాణ్యతనొప్పన్. తర్వాత సమస్య. ఇచ్చిన సమస్య, రవమే ముఖ్యము మీకు మాకు సభలో రాజిల్లు వెక్కండ్రకున్.
స్తవనీయం బగు విష్ణువై జగమునన్ సారస్వతారంభమై అవధానం మునబల్క మోక్షఘృణియై ఆత్మప్రబోధార్థమై నవనీతం విడుపాలమాట్కి తపమున్ ప్రాణంబె ఓంకార సద్రవమే ముఖ్యము మీకు మాకు సభలో రాజిల్ల పెక్కండ్రకున్. తర్వాత దత్తపది పరిచిన పదాలు భక్తి, రక్తి, యుక్తి, శక్తి, ప్రపంచ శాంతి. ప్రపంచ శాంతి అనే అంశము. భక్తిన్ స్ఫేష్టాసక్తిన్ రక్తిజయుద్ధంబులవ్వి న్యాయంబులకో యుక్తిన్ వరమున్ కోరెద శక్తి నిడుముదేవ విశ్వశాంతిని గూర్పన్. చక్కగా ఉంది. తర్వాత వర్ణనాంశం మత్తకోకిల గజేంద్ర మోక్షణం. దంతఘట్టననాత్మదార్ఢ్యముదారి తప్పగ శోకియై దంతిరాట్టటు దాంతి కోల్పడి ధ్వాంతమానసుడౌచుతాన్ సుంతయైనను పల్కవేమని సుఖిజీరగ శౌరికై స్వాంతవేగమునచ్యుతుండు ద్విపాగ్రగణ్యుని ప్రోవడే. తర్వాత న్యస్తాక్షరి అంశం. మొదటి పాదం 3వ అక్షరం శ్రీ, 2వ పాదం 5వ అక్షరం ని, 3వ పాదం 12వ అక్షరం వా, 4వ పాదం 16వ అక్షరం సం. ఆదిశేషుడే శేషాచలము, విష్ణుమూర్తియే వెంకటేశుడు. పుచ్ఛశ్రీ చలువార శైలతరమై భూభారధుర్యంబునే ఇచ్చన్ స్వామిని మోయుచుండు నది ప్రాగీక్షశ్రవం బేగదా స్వచ్ఛంబై వృజినాళం బణచు వార్క్ష్యప్రీతనీలాభ్రమే సచ్చక్తిన్ కలికాలమందు హరియే శైలస్థ సంవర్ధియై. ఈ విధంగా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా అద్భుతమైనటువంటి అవధానాన్ని నిర్వహించుకున్నాం. ప్రత్యేకించి చిరంజీవి డాక్టర్ సుసర్ల సుధన్వ చక్కనైనటువంటి శైలీ విన్యాసంతో, అద్భుతమైనటువంటి పదప్రయోగాలతో, భావ గంభీరమైనటువంటి పద్యాలను పొహళించి అవధానాన్ని రంజింపజేశారు. చిరంజీవిని ఆశీర్వదిస్తూ ఈ అవధానంలో పాల్గొన్నటువంటి ప్రాశ్నిక మహాశయులందరూ కూడా సందర్భోచితమైనటువంటి ప్రశ్నలతో అలరించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు.